ఈ ఈ గన్ని బ్యాగ్స్ స్లైడ్ లేదా, అది గో బ్యాక్. ఇంకోటి బస్తాలు తక్కువ ఉండే అని ఒక టైప్ ఆఫ్ వికారమైన వికృతమైన అబద్ధపు ప్రచారం చేయడం అది ఖండియడానికి నేను మీకు స్పష్టమైన అంకెలు చెప్తున్నా. సారీ, మొత్తము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఈ 8,500 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఏర్పాటు చేసింది 20,86,00,000 గన్నీ బ్యాగ్స్. పూర్తిగా ఉపయోగించబడ్డది 18.75 crore గన్నీ బ్యాగ్స్. ఇంకా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో, ఇప్పుడు మిగిలిపోయిన సెంటర్స్లో కానీ ఇంకా ఎక్స్ట్రా కానీ 2.11 crore గన్నీ బ్యాగ్స్ ఇంకా మిగిలిన్నాయి ఫీల్డ్లో అని చెప్పి కూడా మనం చేస్తున్నారు. నెక్స్ట్, మనం తెలంగాణ ఏర్పాటైనప్పటి సంది కమరగు తెలంగాణ ఏర్పాటైనప్పటి సంది ఎంత ప్రొక్యూర్మెంట్ చేసినామో ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే ఖరీఫ్ ప్లస్ రబీ రెండు కలిపి తెలంగాణ ఏర్పాటు అయిన నాటి నుంచి నేటి వరకు, దయచేసి మీడియా మిత్రులారా మీరందరూ గమనించాలి, మీ ద్వారా యావత్ తెలంగాణ మరి ప్రజలందరికీ రైతులని తెలవాలి. తెలంగాణ ఏర్పడ్డ నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు హయ్యెస్ట్ ఎవర్ ప్రొక్యూర్మెంట్ వరి కొనుగోలు ఖరీఫ్ ప్లస్ రబీ కలిపి మరి ఈ యాసంగి పంటతో పూర్తయింది. అంటే ఇది ఇప్పుడు 147 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇంకా 1-2 లక్షల మెట్రిక్ టన్నులు రావచ్చు. ఇప్పుడు ఇంకా కోతలై అవి వస్తే కానీ హయ్యెస్ట్ ఎవర్. అంటే ఇప్పుడు రోజు మొత్తుకునేటోళ్ళకి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటోళ్ళకి, కేంద్రంలో అధికారం ఉన్నటోళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాలి, దిస్ ఇస్ తెలంగాణ ఈజ్ నౌ క్రియేటెడ్ ఎ రికార్డ్ ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ KMS 25-26. అసలు కనీసం దగ్గర ఉంది ఒకటే ఒక సంవత్సరం 2021. ఎందుకు 2021లో కోవిడ్ వచ్చి బయట మార్కెట్లు మూసేసిండ్రు. నో అదర్ మార్కెట్ ఈజ్ ఓపెన్ ఎక్సెప్ట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్. మీకు ఎందుకు దానికి తేడా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది 295 లక్షల మెట్రిక్ టన్నులో ప్రొడక్షన్ అయితే 147 lakh మెట్రిక్ టన్స్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇంకో 150 lakh మెట్రిక్ టన్స్ ప్రైవేట్గా మిల్లర్స్ కొనుగోలు చేసుకోవడం, ప్రైవేట్ మార్కెట్స్ రైతులు వాళ్ళు రీటైన్ చేసుకోవడం ఉంటుంది. కోవిడ్ వచ్చిన సంవత్సరంలో ప్రైవేట్ మార్కెట్స్, ప్రైవేట్ ట్రాన్స్పోర్టు, ప్రైవేట్ మూమెంటు అంతా బంద్ అయింది కాబట్టి వాళ్ళు దగ్గర వచ్చిండ్రు. అది కూడా ఆ రికార్డు కూడా ఇప్పుడు దాటినాం. తెలంగాణ చరిత్రలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈజ్ ఇన్ ఖరీఫ్ అండ్ రబీ 25-26. ఈ రోజుకి 147 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం దాటినమని చెప్పి మనవి చేస్తున్నాం. సారీ, I'll send it to you. I mean, I don't have it with me, but I'll send you district breakup. అదేవిధంగా మరి మద్దతు పేమెంట్స్, MSP పేమెంట్స్ ఈ తెలంగాణ ఏర్పడి నుంచి ఇప్పటివరకు చూసుకోండి. నెక్స్ట్ నియరెస్ట్ ఫిగర్ TRS టైంలో అబౌట్ 8,000 crores లెస్సర్. నేరుగా మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఒక సంవత్సరంలో 29,000 కోట్లు వేసినాం, ఒక సంవత్సరంలో 35,000 కోట్లు వేసినాం. వాళ్ళు ఆ కోవిడ్ సంవత్సరం తప్పితే అన్ని సంవత్సరాలు